హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే పూల్ మకానా క్రిస్పీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఒక కప్పు పూల్ మకానా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోకుండా పుట్టిగానే వేపుకోవాలన్నమాట. మంట స్లోలో పెట్టుకొని మాడిపోకుండా బాగా వేపుకోవాలి. ఇలా పైన అక్కడక్కడ తొక్కలు ఉంటాయి, దాని పైన మకానాకి అవి తీసేసుకోవాలన్నమాట. ఇలా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత ఒక 10-15 జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. ఇవి కూడా మాడిపోకుండా బాగా వేపుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ జీడిపప్పు కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఒక అర స్పూను సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఒక అర స్పూను ధనియాల పొడి వేసుకుని, మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఫస్ట్ జీడిపప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ మకానా కూడా వేసుకొని బాగా ఈ రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలాలు జీడిపప్పుకి మకానాకి బాగా పట్టేలాగా బాగా కలపాలన్నమాట. మంట స్లోలో ఉంచాలి. పెద్ద మంట పెడితే ఈ కారం మాడిపోద్ది, టేస్ట్ అసలు బాగోదు. స్లోలో పెట్టుకుని బాగా వేపుకోవాలి. చూసారా, ఆడికిమన్న మసాలా అంతా వీటి పక్కన కదా. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసుకుంటే రెడీ అయిపోద్ది మకానా. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా చేసుకుని కరకరలాడుతూ క్రంచీగా ఉంటాయి అన్నమాట. ఈ మకానా ఎలా చేసుకుంటే సూపర్గా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. మకానా జీడిపప్పు కూడా సూపర్గా ఉంటుంది. ఇలా ఇంట్లో ఒకసారి పిల్లలు చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు.